ఆల్మోస్ట్. సో టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాము. సో టీవీ అయితే ఇప్పుడు ఆన్ చేశాను అండ్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ లో చాలా అదర్ కంపెనీస్ ఇంకా చాలా స్లిమ్ గా ఉన్నాయి. బట్ ఇది మాత్రం కొంచెం లావుగానే కనిపిస్తుంది లుక్ వైజ్ చూసుకుంటే. కానీ అంత లావు అని కాదు కానీ బట్ కొంచెం మీరు ఆ ఫీల్ ఉంటే మాత్రం అనిపిస్తుంది తప్ప, లేకుంటే ఎల్జీలో ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఇందులో వాల్ మౌంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నేను స్టాండ్ యూజ్ చేయట్లేదు. అండ్ ఎందుకంటే స్టాండ్ అనేది ప్లాస్టిక్ క్వాలిటీతో ఇచ్చారు, సో బెటర్ వాల్ మౌంట్ అనే చెప్పుకోవచ్చు. వాల్ మౌంట్ యూజ్ చేసి మీరు టీవీ పెట్టుకుంటేనే కొంచెం అది ఎక్కువ కాలం ఉంటుంది అన్నట్టు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు, కానీ USB ఒక్క పోర్ట్ మాత్రమే ఉంది, ఇంకొకటి ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ గా ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆప్టికల్ పోర్ట్ ఏమైతే మనకి యూజ్ ఉన్నాయో అవన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇది రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంటుంది. ప్యానల్ LED ప్యానల్ అండ్ మనకి 4K కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి LG వాళ్ళది గ్రాఫిక్ ప్రాసెసర్ ఉంటుంది ఇందులో. అండ్ సపోర్టెడ్ యాప్స్ వచ్చేసరికి మనకి ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, యాపిల్ టీవీ, సోనీ లివ్, డిస్కవరీ ప్లస్, G5, వూట్, గూగుల్ ప్లే మూవీస్, ఇంకా ఈ యాప్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇందులో బ్రౌజర్ కూడా చేసుకోవచ్చు, వెబ్ బ్రౌజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఇవన్నీ పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సింది టీవీ డిస్ప్లే కోసం. నేను ఆల్రెడీ 1 month యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈ బడ్జెట్ రేంజ్ లో IPS ప్యానల్ అయితే వస్తుంది. దాని వల్ల ఇందులో మనం చూసే ప్రతి కలర్స్ కూడా చాలా యాక్యురేట్ గా ఉంటాయి అనమాట. ఓవరాల్ గా బ్రైట్నెస్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ నేను టీవీ ప్రీవియస్ గా కూడా 55 inch అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. సో LG ఎప్పటి నుంచో వాడుతున్నా అండ్ ఈ కాస్ట్ లో చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకి డ్యూరబిలిటీ అండ్ లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకన్నా తక్కువ ప్రైస్ లో లేకపోతే ఇదే ప్రైస్ కి ఇంకా మంచి మంచి టీవీస్ వస్తున్నాయి కదా కొన్ని కంపెనీస్ అని అనుకోవచ్చు. బట్ LG ఇస్ గుడ్. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. మనకున్న సబ్స్క్రైబర్స్ కి ఎవరు ప్రమోషన్స్ కూడా రారు. సో బట్ మీతో షేర్ చేసుకునేది ఏంటి అంటే ఇది జెన్యూన్ వీడియో. లైక్ డిస్ప్లే పరంగా LG అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక సాఫ్ట్వేర్ కోసం మాట్లాడుకుంటే WebOS వస్తుంది. ఇది LG వాళ్ళదే. ఇప్పుడున్న మిగతా టీవీ OS లతో కంపేర్ చేస్తే WebOS ఈజ్ ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట ఆపరేట్ చేసేటప్పుడు. ఈవెన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈజీగా వాడగలుగుతారు. అండ్ అలెక్సా సపోర్ట్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది. అండ్ మీరు రిమోట్ లో చూసుకున్నట్లయితే అండ్ ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే ఇది పిక్చర్ మోడ్స్ అన్నమాట. పిక్చర్ మోడ్ స్టాండర్డ్, ఇంకా APS, సినిమా, ఇవన్నీ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు వీటిని ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా వీటిని మార్చాలి అనుకున్నా కానీ మార్చచ్చు అనమాట. అండ్ వచ్చేసరికి సౌండ్ మోడ్స్ కూడా ఇవి ఉన్నాయి. స్టాండర్డ్ ఉంది, సౌండ్ మోడ్స్ కూడా చాలా మోడ్స్ ఇచ్చారు. అండ్ గేమ్ ఆప్టిమైజర్ అండ్ నెట్వర్క్ ఆల్ సెట్టింగ్స్ చూసుకుంటే ఇవన్నమాట. అండ్ టీవీ ఓవరాల్ గా చూసుకుంటే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు డిస్ప్లే లో చూసుకున్నట్లయితే WebOS కనిపిస్తుంది కదా. ఈ WebOS అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఈజీగా ఆపరేట్ చేయొచ్చు టీవీ అనేది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. అండ్ ఫైనల్ గా మీరు టీవీ ఎలాంటిది కొనాలంటే ఎంత సైజ్ మీ ఇంట్లో తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయితే దాని మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను చివర ఎండింగ్ లో కూడా వీడియోని అయితే మీకు ఇస్తాను. అండ్ ఈ రిమోట్ చూసుకున్నట్లయితే రిమోట్ చాలా బాగుంటుంది అనమాట. మిగతా టీవీస్ లో కాకుండా ఇది మ్యాజిక్ రిమోట్ అయితే ఇస్తారు ఈ LG వాళ్ళు. అండ్ ఇందులో మీరు బటన్స్ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ డిస్నీ హాట్స్టార్ ఇవి కొన్ని డైరెక్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ యూట్యూబ్ కూడా డైరెక్ట్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఓవరాల్ వీడియో. ఇది సౌండ్ మోడ్స్ ఆపరేట్ చేయడానికి. అండ్ ఇది మ్యాజిక్ రిమోట్ వస్తుంది. మీరు మౌస్ యూస్ చేసినట్టే యూస్ చేయొచ్చు. మీరు ఇక్కడ టీవీలో చూసుకున్నా కానీ ఇది కర్సర్ ఎలా కదులుతుందో చూసారా. సో ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. ఈ రిమోట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రైస్ లో ఈ టీవీ అనేది చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.